నమస్తే అందరికీ. ముందుగా హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ. మీ ఇంట్లో సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి. ఇంకా మీ ఇంట్లో పూజ అయిందా లేదా అని కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే సంక్రాంతి పండుగకి ఇట్లయితే పూజ చేసుకున్నాను. మా ఇంట్లో మా స్వామి అయితే లేరు, జ్యోతికని చెప్పేసి ఈసారి పండగకి లేకోకుండా శబరిమలకి అయితే వెళ్ళిపోయినారనమాట. ఇక్కడైతే నేను ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. ఇది మా స్వామి అంటించిపోయిన దీపం అనమాట, దాన్ని కాసుకొని ఉండాలి మేము ఇప్పుడు. ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే వీడియో తీస్తున్నాను. నేను పూజ చేసింది ఎట్లా ఉందని కామెంట్ చేయండి. ఇంకా ఏమేమి స్వీట్స్ చేసుకున్నారు, స్పెషల్స్ ఏమేమి అని కామెంట్ కూడా చేయండి, ఓకేనా. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ అని చేయడం మాత్రం చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామికి, అయ్యప్ప స్వామికి అంతా రెడీ చేసేసినాను అనమాట. మా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. మా ఇంటి ముందర అయితే బిల్డింగ్ కదా, అందుకనే ఏం వేసేకి పెద్దగా లేదనమాట ముగ్గు వేసేకి. అందుకనే చిన్నదైతే ముగ్గు వేసినాను నేను. మీరు ఎంత పెద్ద ముగ్గు వేసినారు, ఎన్ని చుక్కల ముగ్గు అయితే వేసినారు అని కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే అయ్యప్ప స్వామిది జూమ్ చేసి చూపిస్తున్నాను, ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఏమేమి ముగ్గులు ఎన్ని చుక్కలు వేసినారని అయితే కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడైతే ఆంజనేయ స్వామిది, ఇక్కడైతే గడప పూజ చేసుకొని ముగ్గు అయితే చిన్నది వేసినాను. కలర్స్ కూడా మా పిల్లలంతా చెడిపేస్తారని చెప్పి అయితే వేయలేదు. ఇక్కడైతే అంతా రెడీ అయిపోయింది. తులసమ్మకు కూడా పూలు పెట్టి అంతా పెట్టేసినాను. అక్కడ పోయి అయితే తీయలేదులేండి. మా అమ్మాయి ఎట్లుందని కామెంట్ చేయండి, రెడీ చేసింది నేను. మా అబ్బాయి అయితే ఆడుకుంటున్నాడు. బాయ్స్ అంటే షర్టు ప్యాంటే కదా, ఎట్లున్నా బాగుంటారు, కానీ అమ్మాయికి ఎట్లుంది కామెంట్ చేయండి, ఓకేనా. మా అమ్మ కూడా రెడీ అయిపోయి కూర్చున్నారు. అయ్యప్ప స్వామి పాటలు అయితే టీవీలో పెట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసినాను, ఓకేనా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్.